నమస్తే అన్న. నమస్తే నమస్తే. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? కాంగ్రెసా బీఆర్ఎస్? 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకోసం అంటే ఈ ప్రజాస్వామ్యంలో అవకాశాలు అనేవి అందరికి వస్తాయి. దానిలో భాగంగా 10 ఏళ్ళ బీఆర్ఎస్ని కాదని రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మకంతో రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది పాలించమని. కానీ పాలించకుండా కక్షపూరితమైన ధోరణితోటి ప్రతిపక్షాల మీద గతంలో చేసినటువంటి కేసీఆర్ ఫ్యామిలీ మీద కక్ష తీసుకోవడం కోసమే ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో వచ్చినట్టున్నది. అదే నెక్స్ట్ అదే వస్తున్నాను. అతను అన్ని మాయమాటలు అన్నీ కూడా ఫేక్ మాటలు ఫేక్ హామీలు ఇచ్చేసి అందరినీ దాన్ని ఏమంటారు నమ్మకాన్ని కలిగించి నమ్మక ద్రోహం చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఎంత మంచి పరిపాలనను కూడగొట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. అది ఈ రెండు సంవత్సరాలు కాకముందుకే తెలిసిపోయింది. కాబట్టి ఈ యొక్క జూబ్లీ హిల్స్ అనే కాదు, ప్రతి నియోజకవర్గం లోపల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100% మంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని యాంటీగా చూస్తున్నారు. 100% ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా కానీ కాంగ్రెస్కు మాత్రం 80% ఓటేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఒక్కసారనే రాష్ట్రాన్నే ఉపయోగిండు. అంతకంటే ఎక్కువ ఇంకా ముఖ్యమంత్రి కంటే ఇంకా పెద్ద పదవి లేదు కదా. ఈ జూబ్లీ హిల్స్లో ఒక ఎమ్మెల్యే గెలవంగానే ఇంకా ఆయన వేరే రకంగా ఆమెలు నెరవేరుస్తాడా? అదంతా ఉట్టిదే. 100కు 100% క్యాండిడేట్ ఎవరైనా కానివ్వండి, ఆమె మహిళ అని చెప్పేసి వీళ్ళు అసత్య ప్రచారం చేయడము, ఆమె అందుబాటులో ఉండదని, ప్లస్ నాన్ లోకల్ అని, ప్లస్ ఆమె ఏమి సెటిల్మెంట్లు చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అని ఏదో మాట్లాడుతున్నారు. అదంతా కాదండి. ఇక్కడ జరిగేటువంటి ఎలక్షన్లు అనేటువంటివి ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా? కాంగ్రెస్ పార్టీకి 100% అవకాశం ఇచ్చిర్రు, అది అవకాశాన్ని నిలబెట్టుకోలేదు. కాబట్టి ఆ రాష్ట్రాన్ని ఉపయోగించినటువంటి ఆ పరిపాలన విధానం రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్ దొరికినా చిన్న వార్డు మెంబర్ కాంచెలా ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేరు, తెలంగాణ ప్రజలు లేరు.